ఈ రూట్ యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత వెళ్తున్నా. అంటే యాక్చువల్లీ నా డైవర్షన్ వచ్చేసి స్ట్రైట్ నేను ఎన్జిఆర్ఐ హబ్సిగూడ ఇట్లా వెళ్తా. ఈ రోజు ఇట్లా ఎందుకు వెళ్తున్నా అంటే చాలా రోజులైంది ఈ రూట్ వెళ్ళలేదు. సో ఒకసారి వెళ్దామని అయితే వెళ్తున్నా. బట్ ఈ రోడ్డు మామూలుగా ఇప్పుడు ఇంత ఎంత అయితే ఖాళీ ఉందో, ఐపీఎల్ వచ్చినప్పుడు అయితే సారీ ఇప్పుడు ఐపీఎల్ కదా, ఐపీఎల్ ఇప్పుడు మ్యాచెస్ ఇక్కడ ఒకవేళ మన ఉప్పల్ స్టేడియంలో అయినాయి అనుకోండి, ఖతం ఇంకా మనం ఇక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్లాన్ చేసుకోవాలి ఈ రూట్ నుంచి పోవాలంటే. ఇది ప్లస్ ఇంకొకటి మనకు అటు సైడ్ ఎన్జిఆర్ఐ ఉంటుంది, ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ దగ్గర, అది కూడా ఫుల్ బ్లాక్ పోయ్యా. అసలు ఎన్ని రోడ్ల మీద వెహికల్ పార్కింగ్ పెట్టేస్తారు, పబ్లిక్ అయితే జామ్ జామ్ అయిపోతుంది మొత్తం. ఒక జాతర లెవెల్ ఉంటుంది అనమాట ఇక్కడ. అసలు ఈడ ఇట్లా మొత్తం చిమ్మలు చిమ్మలు పబ్లిక్. సో ఇక్కడనే ఇప్పుడు నాకు తెలిసి రీసెంట్గా అయితే మనకి మ్యాచెస్ అయినాయి ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ అవుతుంది అనుకుంటా. ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ మంత్ వరకు ఇంకా ఫైనల్ ఎవరు వెళ్తారో తెలిసిపోతుంది. సో చూడాలి ఫైనల్ ఎవరు వెళ్తారు ఏంటి కథ అనేది. ఐపీఎల్ అంటేనే ఒక ఫుల్లీ ఇంట్రెస్టింగ్. అసలు నిజంగా నేను చెప్తున్నా కదా, ఎంత మందిని చూసినా నేనైతే ఐపీఎల్. పర్టికులర్గా నేను చెప్పాలంటే నేను మ్యాచ్ ఎక్కువ చూడను. బట్ మనకి అందరికీ తెలిసి ఉంది కదా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే మనం ర్యాంప్ అయిపోతాము చూడడానికి, మనం తగ్గేదిలే అని చెప్తాం. సో ఫస్ట్ అట్లా ఉందంటే, సో నిజంగా చాలా మంది అసలు ఎన్ని కోట్ల మంది చూస్తారు. నిజంగా నాకైతే షాక్ అనిపిస్తుంది, అమ్మ ఇన్ని కోట్ల మంది చూస్తారు ఆ మ్యాచ్ని అనిపిస్తుంది నాకైతే. గ్రేట్ 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 గ్రేట్, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఏ టీం గెలవాలని చెప్పి అనుకుంటున్నారు, సో ఒకసారి కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా వేసేసుకోండి.